హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన కరివేపాకు పొడి చేసుకుందాం. ముందుగా మినపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి కూడా, తర్వాత ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే చింతపండు వేసేసి వేగించుకోవాలండి. బాగా సిమ్లోనే పెట్టేసి ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకుని కూడా అలానే వేయించుకోవాలి. చూసారు కదా, అదే కళాయిలో నూనె పోసుకొని కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని ఇవన్నీ తీసి చల్లగయ్యేంత వరకు వదిలేయాలి. చల్లగయిన తర్వాత కరివేపాకు పొడి చేసుకొని అందులోనే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి, సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండు పొడులు బాగా చేత్తో కలుపుకోవాలండి. చూసారా, పొడి మనకి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తినొచ్చు, ఇడ్లీలో, దోశలో కూడా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ కరివేపాకు పొడి అన్నం పెడితే చాలా బాగుంటుంది. చాలా తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.